ప్రపంచ సుందరి 2025 ఎవరో తేలే సమయం ఆసన్నమైంది. విశిష్ట అతిథులు బాలీవుడ్ తారల ప్రదర్శనలను హైదరాబాద్లోని హైటెక్స్ వేడుక నేడు మిస్ వరల్డ్ పోటీ ఫైనల్ జరగనుంది. కిరీటాన్ని సొంతం చేసుకునేందుకు 108 దేశాల అందాల భామలు పోటీ పడుతున్నారు. మిస్ ఇండియా నందిని గుప్తా సహా 16 మంది సుందరీమణులు ఇప్పటికే టాప్ 40కి చేరుకున్నారు. మరో 24 మందిని న్యాయ నిర్ణేతలు శనివారం ఎంపిక చేయనున్నారు. పలు దఫాలుగా వడపోత అనంతరం చివరి దశలో అమెరికా, కరేబియా, ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఓషియానా ఖండాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేస్తారు. ఈ నలుగురిలో తుది ప్రశ్న ద్వారా మిస్ వరల్డ్ను ప్రకటిస్తారు. మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిజ్కోవా 72వ ప్రపంచ సుందరిని కిరీటాన్ని ధరింపజేస్తారు. ఫైనల్కు చేరుకైన హైటెక్స్కు స్వరాగం సుందరిని తీర్చిదిద్దింది. విద్యుత్ కాంతులతో శోభాయానం తీర్చిదిద్దింది. 150 దేశాల్లో పోటీలు లైవ్ టెలికాస్ట్ జరగనుంది. రాత్రి 9 గంటల 15 నిమిషాలకు మిస్ వరల్డ్ విజేతను ప్రకటించనున్నారు. గ్రాండ్ ఫినాలే సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. మిస్ వరల్డ్ విజేతకు 8.5 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది. కార్యక్రమానికి సీఎం రేవంత్తో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరవుతారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ గంగోత్రి, 72వ మిస్ వరల్డ్ ఎవరా అనేది తెలుసుకునేందుకు సమయం ఆసన్నమైంది. ఈ రోజు సాయంత్రం నుంచి గ్రాండ్ ఫినాలే హైదరాబాద్ హైటెక్స్ వేదికగా మొదలవుతుంది. 9 గంటల ఆ సమయంలో మిస్ వరల్డ్ ఎవరు అనేది జ్యూరీలు, మిస్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన జ్యూరీలు ప్రకటిస్తారు. ఇక తెలంగాణ వేదికగా జరుగుతున్న ఈ మిస్ వరల్డ్ పోటీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. మిస్ వరల్డ్ పోటీదారులు తెలంగాణలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చినప్పటి నుంచి వాళ్ళని వివిధ పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లడం, ఆ తర్వాత పోటీలకు సంబంధించి వారి అన్ని ఏర్పాట్లను కూడా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. ఇక 20 రోజుల పాటు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తెలంగాణలో ఉన్నారు. పలు పర్యాటక ప్రదేశాలను చూశారు, అదేవిధంగా చారిత్రక కట్టడాలను చూశారు. తెలంగాణలో వచ్చిన ఒక 10 రోజుల తర్వాత ఈ మిస్ వరల్డ్ పోటీకి సంబంధించి అసలైన పోటీలు స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా మిస్ వరల్డ్ పోటీలు అంటే కేవలం అందం ఒక్కటే కాదు, అందంతో పాటు టాలెంట్, ఇతర క్రీడా స్ఫూర్తి, ఆ నాలెడ్జ్ కూడా ఉండాలని అంటున్నారు మిస్ వరల్డ్ నిర్వాహకులు. అంటే కేవలం ఒక సాధారణంగా మిస్ వరల్డ్ అంటే నడుచుకుంటూ వస్తారు, అక్కడనే వాళ్ళని చూసి జడ్జ్ చేస్తారనే ఒక అభిప్రాయం ఉంటుంది. కానీ ఒక మిస్ వరల్డ్ కంటెస్టెంట్ గా పాల్గొన్న వారందరిలో కూడా వివిధ రౌండ్ల వారీగా ఫిల్టర్ చేస్తూ క్వార్టర్ ఫైనల్స్ నుంచి మళ్ళీ సెమీఫైనల్స్, ఆ తర్వాత ఫైనల్ గా ఒకరిని విజేతగా మిస్ వరల్డ్ జ్యూరీ టీం ఎన్నుకుంటుంది. ముఖ్యంగా ఇప్పటికే మొత్తం 108 దేశాల నుంచి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు పాల్గొంటే కేవలం 40 మంది మాత్రమే ఈ క్వార్టర్ ఫైనల్స్ కి సెలెక్ట్ అయ్యారు. ఈ 40 మందిని కూడా హెడ్ టు హెడ్ ఛాలెంజ్, స్పోర్ట్స్ ఈవెంట్, అదేవిధంగా వివిధ కళల ఆధారంగా ఈ 40 మందిని కూడా సెలెక్ట్ చేశారు. ఈ 40 మందిలో ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తా కూడా ఈ 40 మందిలో ఒకరుగా ఉన్నారు. సో ఈ రోజు ఈ 40 మందికి వివిధ మరికొన్ని రౌండ్లు ఉంటాయి. ఇక చివరగా 40 మంది నుంచి నలుగురికి చేరుకుంటారు. ఆ నలుగురికి జ్యూరీ టీం కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పిన వారిలో ఒకరిని జ్యూరీ టీం మిస్ వరల్డ్ విజేతగా ఎన్నుకుంటుంది. ఇక ఈ రోజు జరిగే హైటెక్స్ వేదికగా ఈ రోజు జరిగే ఈవెంట్ కి
ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కొంచెం బాలీవుడ్ తారలు కూడా ఈ ఈవెంట్ లో డాన్స్ అదేవిధంగా ఇతర పర్ఫార్మెన్స్ కూడా చేయనున్నారు. సామాన్యులకు కూడా ఇది చూసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ప్రత్యేక వెబ్సైట్ లింక్ ద్వారా ఒక 1000 మంది వరకు ఈ ఈవెంట్ ని ప్రత్యక్షంగా చూసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ విశాల్.